ఒకరోజు తీవ్ర అనారోగ్యంతో ఉన్న వృద్ధుడిని వీల్‌చైర్‌లో హాస్పిటల్‌కి తీసుకువస్తారు. అప్పటికే ఒక రోగి కిటికీ పక్కన ఉన్న బెడ్‌పై పడుకొని ఉంటాడు. అతని పక్కనున్న బెడ్ మీద ఇతన్ని పడుకోబెడతారు. క్రమంగా వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. కిటికీ పక్కనున్న వ్యక్తి బయట ప్రపంచంలోని అందాలను చూడలేకపోతున్నా తన పక్క బెడ్ పేషెంట్‌కు ఇలా చెప్తూ ఉండేవాడు. ఒకరోజు హాస్పిటల్ ఎదురుగా ఉన్న తోటలోని చెట్ల అందాలు, గాలికి నాట్యం చేసే ఆకుల వయ్యారాలు వర్ణించేవాడు. మరో రోజు హాస్పిటల్ ముందు నడుస్తున్న మనుషుల హావభావాలు, వాళ్ళ ప్రవర్తన చాలా ఆసక్తికరంగా వర్ణించేవాడు. అయితే రోజులు గడిచే కొద్దీ పక్క బెడ్ పేషెంట్‌కు తాను ఆ అందాలను చూడలేకపోతున్నాననే దిగులు ఎక్కువైపోయింది. క్రమంగా అతనికి తనకు ఇవన్నీ వర్ణించి చెబుతున్న రోగిపై అయిష్టం పెరిగిపోయింది. ఆ ఇష్టం క్రమంగా ద్వేషంగా మారింది. ఒకరోజు రాత్రి విపరీతంగా దగ్గుతున్న కిటికీ పక్కన రోగి చనిపోతాడు. వెంటనే నర్సు కోసం బెల్ ప్రెస్ చేయాల్సింది పోయి పక్క బెడ్ పేషెంట్ తానేమెరగనట్టు అలా చూస్తూ ఉండిపోతాడు. ప్రపంచంలోని అందాలన్నీ రోజూ అతనికి వర్ణిస్తూ వచ్చిన ఆ కిటికీ పక్క రోగి చనిపోవడంతో పక్క బెడ్ పేషెంట్ తన బెడ్‌ని కిటికీ పక్కకు మార్చమని అడుగుతాడు. నర్స్ అతను అడిగినట్లే మారుస్తుంది. వెంటనే అతను కిటికీలో నుంచి బయటకు చూస్తాడు. అక్కడ దృశ్యం చూసి అతను ఆశ్చర్యపోతాడు. కిటికీకి అవతలి పక్క ఒక పెద్ద గోడ తప్ప ఏమీ లేదు. అంటే అతనికి ఆ కిటికీ స్నేహితుడు రోజూ అద్భుతమైన దృశ్యాలను కల్పించి చెప్పి ఆనందపరిచేవాడన్నమాట. ఎంతో బాధలో ఉన్న తన మిత్రుడి నిత్య జీవితంలో కొంతైనా సంతోషం కలిగించేందుకు అక్కడ లేని అందాలను ఊహించి కల్పించి చెప్పేవాడు. నిస్వార్థపూరితమైన ప్రేమతోనే అతను ఆ పని చేయగలిగాడు. ఈ కథను విన్న ప్రతిసారి మీ పర్స్పెక్టివ్‌లో మార్పు రాక మానదు. మన జీవితాలు ఆనందంతో నిండాలంటే మనకు కటువైన సమస్య ఎదురైనప్పుడల్లా మన పాయింట్ ఆఫ్ వ్యూని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ, మెరుగుపరుచుకుంటూ ఉండాలి. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ సమస్యను మరింత వివేకంతో, జ్ఞానంతో చూడగలిగే మార్గం ఏదైనా ఉందా అని. ప్రముఖ సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్ ఏమన్నారంటే, మనం కోట్ల గ్యాలాక్సీలున్న విశాల విశ్వం బయట ఉన్న అతి సాధారణమైన నక్షత్రం తాలూకా ఒక చిన్న గ్రహంలో బ్రతుకుతున్నాం. ఇది చాలదా మన పర్స్పెక్టివ్‌లో మార్పు రావడానికి? ఈ విషయం తెలిసాక మన సమస్యలు నిజంగా పెద్దవిగా అనిపిస్తాయా? మీరు అనుభవించిన కష్టాలు గానీ, ఇప్పుడు ఎదుర్కొంటున్న సవాళ్లు గానీ మీరనుకున్నంత భయంకరమైనవా? ఈ గ్రహంపై మనం ఎంతో తక్కువ సేపు జీవిస్తాం. మొత్తంగా చూస్తే ఈ యూనివర్స్‌లో మన జీవితాలు ఒక అణువు మాత్రమే. అందుకని ఈ చిన్న జీవితాన్ని ఎంత వీలైతే అంత ఆనందంగా గడపండి. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.